ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ క్షణమే నా చేతిలో ఉన్న చంటి బిడ్డని తాకు. నీకు ఎలాంటి రాజయోగం పట్టబోతుందో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోమ్మా. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా. నిర్లక్ష్యం మాని ఇప్పుడే నీ బాబా చెప్పేది విను. నీ జీవితంలో మునుపెన్నడూ చూడని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని నేను నీకు కలిగిస్తాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను చాలు. అన్నీ కూడా నేను జరిపించేస్తాను కదా. ఇక నీకు కంగారెందుకు, దిగులెందుకు చెప్పు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, ఆ రాజయోగం ఏంటో ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బిడ్డా, ఇది నువ్వు వదులుకున్నావంటే నీ జీవితంలో వచ్చే అదృష్టానంతా కూడా నీ చేతులతో నువ్వే వదిలేసుకుంటున్నట్లే. ఈ అదృష్టం కోసం నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావో నాకు తెలుసమ్మా. నేను నీ సాయి తండ్రిని. నీ కోసంగా కాలాన్ని మారుస్తున్నాను. నేను ఈరోజు నీ ఇంటి తలుపుల దగ్గర నిలబడి ఉన్నానమ్మా. నువ్వు నన్ను పట్టించుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒకవేళ ఈరోజు నువ్వు నా ఈ మాటలను పూర్తిగా వినలేదు అంటే ఏ అనర్థం జరిగినా కూడా దానికి బాధ్యుడివి మొత్తం కూడా నీదే. హెచ్చరిస్తున్నాను, విను. ఇది సాధారణ సంయోగం కాదు. నీ సాయి గొంతు నీ చెవుల వరకు చేరటం అనేది ఒక బ్రహ్మాండం. ఈరోజు నిన్ను ఎంచుకున్నాను. నువ్వు నా ఆశీర్వాదాన్ని అవమానించావంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే కాస్త శ్రద్ధగా మనసు పెట్టి విను. చివరి వరకు నీ బాబా చెప్పే ప్రతి ఒక్క మాటను విని మనసులో పెట్టుకో. ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతుంది. నువ్వు నన్ను భయపెడతావు కదా, నీకు భయమేస్తుంది. ఎక్కడ ఏదైనా సరే చెడు జరిగిపోతుందేమో అని కంగారు పడిపోతున్నావు. బిడ్డా, నువ్వు నీ సాయి తండ్రి ఒడిలో పెరిగావమ్మా. ఈరోజు ఒక అసత్యాన్ని బయట పెట్టబోతున్నాను. అది వినగానే నీ ఆత్మ బెంబేలెత్తిపోతుంది. నువ్వు రోజూ నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు కదా, రోజూ నా ఆలయ తలుపులు తడుతూ ఉన్నావు. బాబా ఎక్కడ ఉన్నారు, నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని. ఈరోజు నేను నీ బాధలకు కారణం, పరిష్కారం రెండూ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నీ దగ్గర సమయం లేదమ్మా. నీ దగ్గర ప్రపంచంలో ఉన్న అనవసర విషయాల కోసం సమయం ఉంది, కానీ ఇతరులకు నువ్వు చెప్పే మాటలు వినడానికి నీకు సమయం ఉంది. కానీ నీ బాబా నీకోసంగా నీ సాయి తండ్రి చెప్పే మాటలు వినడానికి ఓపిక లేదా, సమయం లేదా చెప్పు. అన్నీ మనసుగా పెట్టి విని తల్లి. నిన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళని ధూళిలో కలిపేస్తాను. ఈరోజు గ్రహాలు, శత్రువులు ఇలాంటి దశలో ఉన్నాయి. స్వయంగా నీ బాబా నీ తలరాతను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం, నీ శరీరంలో పెరుగుతున్న రోగాలు, నీ మనసులో నిండిన చింతల విషం, దాన్ని నేను నా కృపతో నింపడానికి వచ్చాను. అది ఇప్పుడు ఈ క్షణమే సాధ్యమవుతుంది. నువ్వు నాకు పూర్తి అంగీకారం ఇస్తేనే కదా. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇవి వదిలేశావు అంటే నీ కాళ్ల మీదే గొడ్డలతో నువ్వే కొట్టుకుంటున్నట్లు అవుతుంది. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కుంటున్నట్లు. ఆ తర్వాత నా బాబా ఏం చేయలేదు అని నన్ను అడిగినా ఏం ప్రయోజనం చెప్పు. నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు, కానీ నాకు చెప్పలేవు కదా. గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలుస్తుంది. నీ జీవితం వ్యర్థమని, నీకు ఎవ్వరూ సొంతం లేరు అని, రాత్రి చీకటిలో నువ్వు తిరిగి తిరిగి పడుకుంటూ భవిష్యత్తు చింత నిన్ను తినేస్తుంది. నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఎప్పుడైనా నాకైనా సమయం వస్తుందా అని. అది రాబోతుందమ్మా.
నీకు అలానే నీ విజయానికి మధ్య ఒక నీడ అనేది దాగి ఉంది. ఆ నెగిటివ్ శక్తి నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ నుంచి పుట్టింది. నీకు అనుభూతి చెందలేదా? నీ పనులు దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా ఆగిపోతాయి. చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా పారిపోతుంది. ఇంట్లో కారణం లేకుండా గొడవలు వస్తూనే ఉన్నాయి. అసలు ఇవన్నీ ఏంటి? ఆ చెడు దృష్టి ప్రభావమే కదా నిన్ను నాశనం చేయాలనుకుంటున్నది. ఈరోజు ఇప్పుడే, ఈ క్షణమే నేను ఆ దృష్టిని, ఆ బంధాన్ని కోసేయడానికి వచ్చాను. అది నువ్వు తెలుసుకోవాలి. నీ బాబా నీకు రక్షక కవచంలా ఉండబోతున్నారు. కవచం లేకుండా యుద్ధానికి వెళ్లే సైనికుడు గెలుస్తాడా చెప్పు? లేదు కదా. అలానే నీకు కూడా నేను ఒక కవచంలా ఉంటున్నాను. నీ శత్రువులు నీ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, నీ పేదరికం తమాషా అవ్వాలని. అంటే బిడ్డా, వాళ్ళు నిన్ను తప్పుదారిలో నడిపించాలనుకుంటున్నారమ్మా. వాళ్ళ వల్లే నువ్వు కదలలేకపోతున్నావు, మెదలలేకపోతున్నావు. జాగ్రత్త. నీ కుటుంబంలో అలాంటి పాపకర్మలు జరిగాయి. కొన్ని పితృదోషాలు నీ పురోగతిని ఇనుప గొలుసుల్లాగా బిగించాయి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత చెమట చిందిస్తున్నావో, నేను ఆ గొలుసును కోసే వరకు కూడా నువ్వు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేవు. నువ్వు చక్ర వ్యూహంలో చిక్కుకుపోయి ఉన్నావు కదా, అభిమన్యుల్లాగా. మరి నిన్ను బయట పడేసే మార్గం నేనే చూపుతానమ్మా. నీ బాబా చూపుతారు. నీకు ఇప్పుడు తెలియకపోయినా త్వరలోనే తెలుస్తుంది నీ మీద ఎంత ప్రమాదం అనేది వాళ్ళు చేయబోతున్నారనేది. నువ్వు ఎప్పుడూ కూడా నీ సాయి ఆశీర్వాదంలో భద్రంగా ఉంటావులే. భయపడకు. ఎవరైతే నా పాదాల దగ్గర శరణు పొందుతారో వాళ్ళని ఏదీ కూడా ఏమీ చేయలేదు. నీ విశ్వాసాన్ని నాపై పెంటుకో చల్లి, మిగతావన్నీ మారుస్తాను. నీ మనసులో 1% కూడా సందేహం అనేది రానివ్వకు. ఒకవేళ వస్తే నా ఆశీర్వాదం లభించదు. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో? నేను చెప్పి అగ్నిలోకి దూకే భక్తులు నువ్వు నా భక్తుడివి. ఈరోజు నీకు రుజువు చేయాలమ్మా. ఈరోజు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను, విను. బిడ్డా, దేవతలకు కూడా దుర్లభమైనది నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడదు? ఎందుకంటే నీ ఇంటి ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసమే ఉంది. నువ్వు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేశావు. దానివల్లే నీ ఇల్లు ఇలా అయిపోతుంది. కానీ ఈరోజు నేను దాన్ని తిరిగి తెస్తాను. ఒక్క చిన్న పని చేయమ్మా చాలు. మానసిక పూజ చేయాలి. ఇప్పుడే నీ కళ్ళు మూసుకో ప్రశాంతంగా. నీ బాబా రూపాన్ని చూడు. నీ బాబాని మనసులో నింపుకో. ఇక బ్రహ్మాండం మండుతోంది. నీకు ఇందులో నీ ప్రతిబింబం కనిపిస్తుందా? నిన్ను బాధ పెట్టిన వాళ్ల మీద నేను కోపంగా ఉన్నాను. నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద ఇక నేను విలయ తాండవం చేయబోతున్నాను. నీ శత్రువుల జీవితంలో భూకంపాన్ని తెప్పిస్తానమ్మా. ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో అతడు రక్తపు కన్నీళ్లు కారుస్తారు. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళు నీ పాదాల దగ్గర పడి క్షమాపణ కోరుతారు. ఇది నా వాక్కు, ఇది నా మాట. అస్సలు పొల్లిపోదమ్మా. జాగ్రత్తగా విను. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడచ్చు. కానీ నీ సాయి చెప్పే మాటలు ఎప్పుడూ కూడా అబద్ధం కాదు, అవ్వవు కూడా. మరి ఇవన్నీ జరగడానికి నువ్వు ఒక పని చేయాలి. అది త్యాగం. అది ధనం కాదు. నీ అహంకారం, అవిశ్వాసం, వీటిని త్యాగం చేయి. ఇప్పుడే ఈ క్షణం నీ మనసులో అన్ని భయాలను తీసి నా పాదాల వద్ద వదిలేసే. అవును తల్లి, నీ బాబా నీతోనే ఉన్నారు కదా. ఇక అన్నీ మారిపోతున్నాయమ్మా. ఇప్పటి వరకు నీకు ఎందుకు అపజయం పొందావో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నా వద్ద పూర్తిగా శరణాగతి పొందలేదు. కొన్నిసార్లు వస్తున్నావు, కొన్నిసార్లు మళ్ళీ ఏదో అసహనం, ఏదో అపనమ్మకంతో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇవన్నీ ఎందుకు తల్లి? ఇలా ఎప్పుడూ ఉండకు. మనస్ఫూర్తిగా నీ బాబా పాదాల వద్ద శరణాగతి పొందు చాలు. నువ్వు పొందే ఆ శరణాగతి నీ జీవితంలో చాలా చక్కటి రోజులను నేను తీసుకువస్తాను. నీకు భయం వేస్తే నా చెయ్యి పట్టుకో. నేను నిన్ను నీ దుఃఖాల నుంచి బయటపడేస్తాను. బిడ్డా విను. ఇకపై నీ నోటి నుంచి
ఎప్పుడూ కూడా ఇక జరగదు, అసలు నా జీవితం మారదు, నాకు నరకమే అని ఎప్పుడూ కూడా రానివ్వకు. ఏది ఏమైనా సరే అంతా మంచే జరుగుతుంది అని నమ్ము. అప్పుడే కదా అంతా మంచి జరుగుతుంది. నీ బాబాని నువ్వు తలుచుకుంటున్నావా? అపనమ్మకంతో కాదమ్మా, పూర్తి నమ్మకంతో తలు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు నా ఒడిలో చంటి బిడ్డలాగా తల్లి, నిన్ను అంత జాగ్రత్తగా నేను చూసుకుంటాను. చంటి పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటారో అంతకన్నా 1000 రెట్లు జాగ్రత్తగా నేను నా బిడ్డలందరినీ కాపాడుకుంటాను. ఆ విషయం నీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఒక తల్లిదండ్రుల స్థానంలో నిలబడిన నీ బాబా అన్నీ చేసి పెట్టాల్సిందే. అన్నీ సవ్యంగా నీకు సమకూర్చి నీ జీవితాన్ని పూర్తిగా చక్కదిద్ది నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. కాబట్టి ఇకపై ఎలాంటి దిగులు, ఎలాంటి అపనమ్మకం ఏవి కూడా నీ దగ్గరకు రానివ్వకు, నీ మనసులో పెట్టుకోకు. ఎప్పుడూ సంతోషంగా హాయిగా ఉండు, అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.